రేవంత్ రెడ్డి ఏమంటుండేరికైనా బాకీ వడ్డోడు ఏం చేస్తారా మీరు నన్ను కోసుక తింటారా ఆయన అన్నాడు కోసుక తింటారా అని అడుగుతున్నాడు ఆయన ఏమైనా కోయనికి ఏమైనా జామకాయనా మామిడికాయనా సేపు పండ ఏమిటి కోస్తాం ఆయనను ఏం చేయాలి మరి మనం మాట ఇచ్చి తప్పించుకున్నాను ఏం చేయాలి ఎలక్షన్లలో బొంద పెట్టాలనా లేదా పెడదామా అచ్చంపేటలో పక్కానా మాట ఇచ్చి మాట తప్పినోన్ని అచ్చంపేట గడ్డ మీదనే ఎక్కడైతే ఆ మనిషి పుట్టిండో అక్కడనే రాజకీయంగా బొంద పెట్టాలి ఖచ్చితంగా మోసం చేసిన వాడిని మనం కూడా మోసంతోనే జయించాలి మోసంతో జయించాలని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ కాడ పైసలు బాగున్నాయి రేపు జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి రాగానే ఏం చేస్తారు ఇంటికి వస్తారు మీకు చేతులు 5,000 పెడతారు అమ్మా నువ్వు నాకే ఓటేయాలి అంటారు మీరు సరే బిడ్డ అంటారు మీరు అన్నంకేం చేస్తారు వాళ్ళు ప్రమాణం చేయి అని చేయి జాపమంటారు చేయి జాపాలి చేయి జాపి ఏమనుకోవాలి తెలుసా మనుషుల కళ్ళు మూసుకొని తుప్పాలు అనుకోవాలి అప్పుడు బయటికి ఏం ప్రమాణం వేసినా ఏం కాదు ఏం డేంజర్ లేదు అర్థమైందా లోపల మనసులో తుప్పాలు అనుకోవాలి వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకోవాలి జేబులో పెట్టుకోవాలి మీదికెళ్ళి అడగాలి ఏమా బిడ్డ 5,000 ఇచ్చినావు మిగతా 50,000 ఎప్పుడు ఇస్తావు కొడుక రేవంత్ రెడ్డికి జరా చెప్పు పో అని చెప్పి ఇలగొట్టాలి ఓటు ఎక్కడేయాలి ఓటు ఏ గుర్తు వినబడతలేదు ఏ గుర్తు కారేనా కేసీఆర్ మళ్ళా రావాలనా పక్కానా పక్కా అయితే నేను మిమ్మల్ని కోరేది ఒకటి అచ్చంపేటలో ఎవరో ఉన్నారు ఎవరో పోయినరని బాధపడే అవసరం లేదు గింతమంది మీరుండంగా గులాబీ దండుకొచ్చిన భయమేమి లేదు ఇబ్బంది ఏమి లేదు మంచి నాయకుణ్ణి మీ అభిప్రాయం మేరకు మీ అందరి ఆలోచన మేరకు కేసీఆర్ గారు మళ్ళా అచ్చంపేటకు పంపిస్తారు తప్పకుండా కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెట్టి తమ్ముడు ఈయన నా అభ్యర్థి అంటే ఆయనకు కాదు మీరు వేసే ఓటు కేసీఆర్ గారికి కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే అచ్చంపేట మీద గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ముగించే ముందు నేను మిమ్మల్ని అందరినీ దయచేసి ఒక్క విషయం ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాళ ఇటు కాంగ్రెస్ గాని అటు కేంద్రంలో ఉన్న బీజేపీ గాని ఈ 11-12 ఏళ్లుగా సతాయించుకుంటూ వస్తా ఉన్నాయి ఒక్కటంటే ఒక్క నవోదయ పాఠశాల కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్న నగర్ కర్నూల్లో మనకు బీజేపీ ఇయ్యలే ఒక్క విద్యా సంస్థ ఇయ్యలే ఒక్క గుడికి పైసలు ఇయ్యలే ఒక్క బడికి పైసలు ఇయ్యలే బీజేపీ కాంగ్రెస్ దొందే ఇద్దరు కలిసే ఇయ్యాల తెలంగాణను బొందబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇద్దరు కలిసి రాజకీయంగా మరి మనని ఎదుర్కోలేక కేసీఆర్ గారిని మరి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆలోచన చేయండి మీరు ఇద్దరు కలిసి ఉన్నారని ఎందుకంటున్నా అంటే సరిగ్గా నిన్న సెప్టెంబర్ 27 పోయిన సంవత్సరం తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ మంత్రి ఆయన ఇంటి మీద ఈడీఓడు రైడ్ చేసిండు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్ చేస్తే ఆ రైడ్లో మరి టీవీలలో వార్తలు వచ్చినాయి ఇంట్లోకి రెండు నోట్లను లెక్క పెట్టే మెషిన్లు పోతున్నాయి పెద్ద మెషిన్లు పోతున్నాయి గుట్టలుగా పైసలు ఉన్నట్టున్నాయి అని చెప్పి టీవీలలో వార్తలు వచ్చినాయి ఆ రైడ్ జరిగి ఒక సంవత్సరం అయిపోయినా కూడా ఆ మంత్రి గారు నోరిపుతలేడు ఈడీఓడు నోరిపుతలేడు అంటే కాంగ్రెస్ వాడు మాట్లాడతలేడు బీజేపీ వాడు మాట్లాడతలేడు ఇద్దరు మంచిగా కలిసిమెలిసి అండర్స్టాండింగ్ లో బ్రహ్మాండంగా పనిచేసుకుంటా ఉన్నారు అందుకే గుర్తుపెట్టుకోండి ఇక్కడ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు తెలంగాణలో ఉన్నది జాయింట్ వెంచర్ ప్రభుత్వం కాంగ్రెస్ బీజేపీ కలిపి నడుపుతున్న ప్రభుత్వం తప్ప ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అందుకే రెండు పార్టీలను బొందబెట్టేందుకు మీకు అచ్చంపేటలోనే బ్రహ్మాండమైన అవకాశం ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మీ సత్తా చూపెడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ